విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా తలలో వంచి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, మరొక్కసారి ఎంతోగా మమ్మల్ని ప్రేమించి ఒక అమూల్యమైన అవకాశాన్ని మా అందరికీ అనుగ్రహించి, ప్రభువా మీ మాటలు వినడానికి, మీ మాటల్లో ఉన్నటువంటి సారాంశాన్ని గ్రహించడానికి మీరు చేసిన ఈ గొప్ప మేలు కొరకు ఏమి ఇచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి. ప్రభువా మీ పిల్లలు మీ మాటలు వినటానికి సిద్ధపడి ఉన్నారు. వారి హృదయాలను వెలిగించండి, జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి. మీ మాటలు ప్రకటించడానికి మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి. సమస్త విషయములందు మీ కృపను మాకు తోడుగా ఉంచమని వేడుకుంటూ, త్వరలో మా కొరకు రాని ఉన్న మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని ప్రజలరా, దేవాది దేవుని మహాకృపను బట్టి మరొక్కసారి ఈ విధంగా దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనందరికీ ఇచ్చినటువంటి అమూల్యమైన అద్భుతమైన అవకాశాన్ని బట్టి హృదయపూర్వకంగా తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యుగముల వరకు మనందరి ద్వారా నిత్యము దేవుని నామానికి మహిమ కలుగునుగాక, ఆమెన్. ఈరోజు మీ అందరికీ తెలుసు, స్నేహితుల దినోత్సవం. సో రాజమండ్రిలో అసలు ఎక్కడ ఖాళీ లేదు. అటు M6లో చూసినా, ఇటు ఈట్ అండ్ ప్లే దగ్గర చూసినా, అటు ఆనంద్ రీజెన్సీ దగ్గర చూసినా, ఇంకా చాలా మంచి మంచి రెస్టారెంట్లు ఉన్నాయి. ప్రతి రెస్టారెంట్ దగ్గర కూడా ఆల్రెడీ కార్యక్రమాలు ప్రారంభమైపోయాయి, కోలాహలం ప్రారంభమైపోయింది. అమ్మాయిలు అబ్బాయిలు చాలా విచ్చలవిడిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈట్ అండ్ ప్లే దగ్గర అయితే అసలు కారు రావడానికి కూడా మాకు అవకాశం ఇవ్వలేదు, అంతగా ఉంది ట్రాఫిక్. ఆల్రెడీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ప్రారంభమైపోయాట. అంటే ఈరోజు స్నేహితులందరూ కలిసి తమ స్నేహాన్ని బట్టి సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా. స్నేహితులందరూ ఏం చేసుకుంటున్నారు? సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. దేనికి సెలబ్రేషన్? వాళ్ళ స్నేహానికి సెలబ్రేషన్. ప్రపంచంలో అత్యంత గొప్పదైన చమత్కారమైన బంధమే స్నేహబంధం. అంటే రక్తంతో సంబంధం లేదు దానికి. స్నేహబంధానికి కులం, జాతి, మతం, రక్తం, వర్గం, ప్రాంతం, దేశం ఇలాంటివి ఏవి ఉండవు. ఎవరితో అయినా స్నేహం చేయొచ్చు. వయోభేదం కూడా లేదు స్నేహానికి. ఎవరితో అయినా స్నేహం చేయొచ్చు. సో అన్ని అవకాశాలు పుష్కలంగా ఉన్నటువంటిదే ఈ బంధం. కాబట్టి ఆ స్నేహానికి చాలామంది ప్రాధాన్యతనిస్తారు, స్నేహానికి చాలామంది విలువనిస్తారు. ఈరోజు ఈ స్నేహితులతో ప్రపంచం అంతా కూడా పండగ చేసుకుంటోంది. ప్రపంచంలో అందరూ కూడా ఈరోజు స్నేహ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని పాటలు పాడుకుంటూ ప్రపంచం అంతా కూడా పండగ చేసుకుంటున్నారు తమ యొక్క స్నేహాన్ని బట్టి. రైట్. ఈ స్నేహితులు నిజంగానే స్నేహితులా? ఈ స్నేహంలో వాస్తవాల శాతం ఎంత? ఈ స్నేహంలో నమ్మకత్వం యొక్క శాతం ఎంత? ఇదివరకు స్నేహితుడు మన ఇంటికి వచ్చేవాడు, మన ఇంటి దగ్గర కూర్చునేవాడు, మనతో పాటు భోజనం చేసేవాడు, అవసరమైతే మనతో పాటు పడుకునేవాడు, మన అమ్మ నాన్నలతో మంచి పరిచయం కలిగి ఉండేవాడు. కానీ ఇప్పటి స్నేహితుడు వాట్సాప్లో హాయ్ చెప్తాడు, వాట్సాప్లో గుడ్ మార్నింగ్ చెప్తాడు, వాట్సాప్లో గుడ్ నైట్ చెప్తాడు, లేకపోతే సోషల్ మీడియాలో హాయ్ చెప్తాడు, సోషల్ మీడియాలోనే పలకరిస్తాడు. సోషల్ ఇంటికే వస్తాడు తప్ప మన ఇంటికి రాడు. నెట్టింటికి వస్తాడు, నట్టింటికి రాడు. ఏ ఇంటికి వస్తాడు? నెట్టింటికి. ఇది వరకు స్నేహితుడు నెట్టింటికి వచ్చి కూర్చునేవాడు మనతో. ఎప్పటి స్నేహితులు మాత్రం నెట్టింటికి వచ్చే కూర్చుంటున్నారు. సో ఇవన్నీ కూడా నెట్ స్నేహాలు. ఇప్పుడు మనం చూసేవన్నీ నెట్ స్నేహాలు. అయితే ఈ నెట్ స్నేహాలలో ఉన్నటువంటి నిజాయితీ ఎంత, నమ్మకత్వం ఎంత, వాస్తవం ఎంత, యథార్థత ఎంత, ఎన్ని త్యాగపూరితమైన స్నేహాలు ఉన్నాయి, ఎంతమంది త్యాగం చేసేటువంటి స్నేహితులు ఉన్నారు, ఎంతమంది యథార్థంగా స్నేహం చేసేవాళ్ళు ఉన్నారు, ఎంతమంది నిజంగా ప్రేమను చూపించే స్నేహితులు ఉన్నారు. ఇవన్నీ మనం అంచనా వేస్తే అక్కడ క్వాలిటీ బాగా తక్కువ. ఇప్పుడు కనబడుతున్న స్నేహాల్లో ఏం తక్కువ?
క్వాలిటీ తక్కువ. అన్ని స్నేహాలు నిజమైన స్నేహాలు కావు. ఎక్కడో అర్రా కొర్రా ఉండొచ్చు, అది ఎక్కడో ఉంటుంది. గుణవతీకు భార్య దొరుకుట అరుదు అన్నట్టు ఇలాంటి స్నేహితుడు దొరకడం కూడా అరుదే. సో ఎక్కడో ఎవడో ఎవరి మధ్యనో ఆ స్నేహం చిగురించవచ్చు. కానీ ఎక్కువ శాతం స్నేహాలు మోసపూరితమైనవి, స్వార్థపూరితమైనవి, స్వార్థంతో నిండిపోయినవి, యథార్థత లేనివి, నట్టేట ముంచేసేవి. అలాంటి స్నేహాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. కానీ ప్రజలు వాటినే నమ్మి మోసపోతారు. మీరు గమనించారో లేదో, మనుషులు నమ్మకంగా ఉన్న వాళ్ళని, నిజమైన వాళ్ళని నమ్మరు, దొంగల్ని తొందరగా నమ్ముతారు. అది ప్రపంచంలో మనకు కనబడుతున్న రుజువు. ఏ మనిషి అయినా చూడండి, మోసం చేసే వాళ్ళ మాటలనే తొందరగా నమ్ముతాడు. యథార్థవంతుడు ఎప్పుడు మోసం చేసే మాటలు చెప్పడు. కాబట్టి యథార్థవంతుడిని త్వరగా నమ్మరు. మనం కూడా చాలా మంది నమ్మలేం కదా. ప్రపంచాన్ని చూస్తూ మనం ఎలా చూస్తాం, నమ్మలేనట్టుగానే చూస్తాం. అందరు దొంగలకు కనబడతారు మనకి, ఎందుకంటే మన మైండ్ సెట్ అలా ఉంది. ఇంక మనం ఎవరిని నమ్మం, మనం అలా మారిపోయాం. సో మనకు అందరు దొంగల్లా కనబడుతున్నారు, ఎవరిని నమ్మాలనిపించట్లేదు, ఎవరిని నమ్మకత్వంతో చూడాలనిపించట్లేదు. ఇలా ఉన్నప్పుడు కొన్నాళ్ళకి మనల్ని మనమే నమ్ముకోలేని పరిస్థితికి వెళ్ళిపోతాం. కానీ వాస్తవానికి సమాజంలో ఎలా ఉన్నాయంటే ఈ రోజున బంధాలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాయి. ఈరోజు మనం చూస్తున్నటువంటి స్నేహాలన్నింటినీ మనం అంచనా వేయగలిగితే ఎక్కువ స్నేహాలు బీటలు వారిపోయినటువంటి స్నేహాలే, అతుకుల బొంతలు, తప్పక లేదా స్వార్థం కోసం. సో దీని గురించి బైబిల్ ఎంత చక్కటి వివరణ ఇచ్చిందంటే మీకు ఒక అద్భుతమైన చరిత్ర చెబుతా. ఒక బలవంతుడు సంసోను, చాలా బలమైన శరీరం కలిగిన వాడు, దేహదారుఢ్యం కలిగిన వాడు. అతనికి ఆ దేహదారుఢ్యం, ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చాయంటే ఆత్మశక్తి వలన వచ్చాయి. అతను కొన్ని సూపర్ న్యాచురల్ పవర్స్ కలిగి ఉన్నాడు. ఆ సూపర్ న్యాచురల్ పవర్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చేవి అని అంటే ఆత్మ అతని మీద నిలిచినప్పుడు వచ్చేవి. కానీ అతను ఏమనుకున్నాడంటే, ఏదో జుట్టు మొలిచింది కదా నాకు, ఈ జుట్టులోనే ఉంది నా శక్తి అంతా అని అమ్మా నాన్న చెప్పిన మాటలు విని జుట్టుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. కానీ వాస్తవానికి బలం జుట్టులో లేదు. ఎప్పుడో చెప్పా, 4-5 సంవత్సరాల కిందటే చెప్పా. సంసోను బలం జుట్టులో లేదు. ఎక్కడుంది? దేవుని ఆత్మ. ఆత్మ వస్తేనే అతనికి ఆ బలం. ఆత్మ విడిచి వెళ్ళిపోతే అతనికి ఆ బలం లేదు. అందుకే చివరిలో మొలిచిన, గుండు గీసేసిన తర్వాత మళ్ళీ మొలిచిన బలం అయితే తిరిగి రాలేదు. ఎందుకంటే జుట్టులో ఉందనుకున్నాడు. అలాంటి వ్యక్తి ఒకానొక దశలో చాలా డిప్రెషన్కి లోనవుతాడు. అలా డిప్రెషన్కి లోనవడానికి గల ప్రధానమైన కారణం అతని స్నేహితుడు. అతని స్నేహితుడే. ఆ స్నేహితుడి వల్ల ఏం జరిగింది సంసోను గారి జీవితంలో అని అంటే చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం ఒకసారి అందరూ చూడండి. అన్ని స్నేహాలు నిజమైన స్నేహాలు కావు, తొందరపడి నమ్మకూడదు. కొన్ని స్నేహాలు కల్తీ స్నేహాలు ఉంటాయి, కొన్ని స్నేహాలు మోసపూరితమైన స్నేహాలు ఉంటాయి, కొన్ని స్నేహాలు దొంగ స్నేహాలు ఉంటాయి. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయము 19వ వచనం. యెహోవా ఆత్మ అప్పటికే ఈ తేనె కంటే తీపైనదేది, సింహం కంటే బలమైనదేది, పొడుపు కథలు ఇవన్నీ అయిపోతాయి. ఆ కథను వాళ్ళ మిస్సెస్ ద్వారానే, అంటే ఎవరినైతే పెళ్లి చేసుకున్నాడో ఆ అమ్మాయి ద్వారా, అంటే ఎవరినైతే ప్రేమించాడో ఆ అమ్మాయి ద్వారానే వాళ్ళు తెలుసుకుంటారు. ఏమండి, ఇప్పుడు ఇతను అంటాడు, నా దూడతో దున్నకపోయిన ఎడల నా విప్పుడు కథను విప్పలేక ఇంద్రుని వారితో చెప్పును. యెహోవా ఆత్మ అతని మీదికి మరల రాగా 19వ వచనం, అతడు అష్కలోనుకు పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకుని తన విప్పుడు కథ భావమును చెప్పిన వారికి బట్టలనిచ్చాను. అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా. ఎందుకు కోపించాడు? ఎందుకు కోపించాడు? లీక్ చేసేసిందని, అంతే కదా మరి. అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా, లీక్ చేసేసింది. ఎవరు? అతని భార్య మ్యాటర్ లీక్ చేసేసింది. సో మ్యాటర్ లీక్ చేసింది కాబట్టి కోపం వచ్చింది. నన్ను ఓడిపోయేలా చేశావు, నా ఓటమికి కారణం నువ్వే, సో నన్ను ఓడిపోయేలా చేసావని బాధపడి కోప్పడి వెళ్ళిపోయాడు. కామన్ అది. మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత కోపం తగ్గిపోతే వస్తాడు.
ప్రస్తుతానికి ఆ సిచ్యువేషన్లో కోపం వచ్చింది, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే ఏం జరిగింది చూడండి. అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతడు స్నేహితునిగా భావించుకొనిన అతని చెలికానికి ఇయ్యబడెను. చూసారు, ఎవరుగా భావించుకున్నట్టు సంసోను? నా స్నేహితుడు, నా చెలికాడు. వాస్తవానికి ఈ స్నేహితుడు, చెలికాడు ఆమెను నిజంగా స్నేహితుడైతే పెళ్లి చేసుకుంటాడా? చేసుకోడు. ఎందుకంటే ఈమె నా భార్య కాదు. ఈమె ఎవరి భార్య? నా స్నేహితుని భార్య. నా స్నేహితుని భార్య నాకెందుకు? తప్పు కదా. నా స్నేహితుని భార్య, నా స్నేహితుడు, పోని పరాయివాడు, పొరుగువాడు కాదు, నా స్నేహితుడు. నా స్నేహితుని భార్య నాకెందుకు అని ఆలోచించవలసిన వాడు తన స్నేహితుని భార్యనే వివాహం చేసేసుకున్నాడు. అంటే ఎప్పటి నుంచో ఆమె మీద అతనికి మనసుంది. ఆమె అందగత్తె. ఆ అందగత్తె ఇతనికి కావాలనిపించింది. కానీ సంసోను ఆమెను లవ్ చేశాడు, పెళ్లి చేసుకున్నాడు. సో ఇప్పుడు ఆమె ఇతనికి కావాలంటే దొరకదు. అతను మంచి అవకాశం వచ్చింది, సిచ్యువేషన్ బాగుంది. ఏమైంది? కోపగించి అతను తన ఇంటికి వెళ్ళాడు. సహజం, ఆ కోపం ఆ టైంలో రావడం సహజం. ఎందుకంటే లీక్ చేసేసింది మ్యాటర్ మొత్తం. ఆ మ్యాటర్ లీక్ చేయడం వల్ల అతను ఓడిపోయాడు. ఓడిపోవడం వల్ల వాళ్ళందరికీ ఆ బట్టలు, దుస్తులు అవి చెల్లించాల్సి వచ్చింది. సో ఆ బాధలో అతని ఇంటికి వెళ్ళిపోయాడు, తండ్రి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ బాధలో స్నేహితుడు ఉన్నప్పుడు నిజంగా స్నేహితుడైతే ఏం చేయాలి? ఖచ్చితంగా అతని బాధను తీర్చే ప్రయత్నం చేయాలి, లేదా వాళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం చేయాలి. అంతేగాని అవకాశం వచ్చింది కదా అని స్నేహితుని భార్యను వివాహం చేసుకోకూడదు. ఈ రోజుల్లో కూడా మనం ఎన్నో కథలు చూస్తున్నాం, ఎన్నో సంఘటనలు చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఒక సంఘటన నేను మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఒకతడు స్నేహితుడిని నమ్మి ఇంటికి రానిచ్చాడు. ప్రతిసారి ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు. స్నేహితుడు కదా అని చాలా నమ్మాడు. సో తన భార్యను కూడా చెల్లెలని పిలిచేవాడు. తన భార్యను చెల్లెలుగా పిలుస్తున్నాడు కాబట్టి ఇంకా ఎక్కువ సంతోషించాడు. పర్సనల్ పనులన్నీ అప్పగించేవాడు. ఎప్పుడు కూడా ఇంటికి రావడానికి ద్వారాలు తెరిచే ఉండేవి. ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి వచ్చేవాడు, ఎప్పుడు పడితే అప్పుడు ఇంట్లోంచి వెళ్ళేవాడు. అవసరమైతే ఒక్కో రాత్రి తన ఇంట్లోనే ఉండిపోయేవాడు. పిల్లలు కూడా మావయ్య అని పిలిచేంతటి పరిస్థితి వచ్చింది. కానీ ఒకరోజు ఆమె అతనితో వెళ్ళిపోయింది, ఇంట్లో ఉన్న డబ్బు నగలు పట్టుకొని. తన స్నేహితుడి భార్యనే తీసుకొని వెళ్ళిపోయాడు. ఎంత నమ్మక ద్రోహం! ఇలాంటి నమ్మక ద్రోహాలు ఈరోజు ఎన్ని జరుగుతున్నాయి తెలుసా మీకు? ఇలాంటి నమ్మక ద్రోహాలు సమాజంలో బోలెడన్ని జరుగుతున్నాయి. కానీ మనం స్నేహితుల దినోత్సవం అనగానే ఒక కోణంలోనే చూస్తాం, పాజిటివ్ వేలో. కానీ నెగిటివ్ వేలో కూడా స్నేహం వల్ల నష్టపోవడం అనేది జరుగుతుంది. అక్కడ మనం జాగ్రత్త పడాలి. స్నేహం వల్ల ఎప్పుడు లాభమే వస్తుందనుకోవటం అవివేకం. స్నేహం వల్ల నష్టం కూడా జరగవచ్చు. ఇలాంటి దొంగ స్నేహితులు ఉండొచ్చు, ఇలాంటి నీచులైన స్నేహితులు ఉండొచ్చు, ఇలాంటి కుటుంబాలను కూల్చే స్నేహితులు ఉండొచ్చు, మోసం చేసే స్నేహితులు ఉండొచ్చు, నమ్మించి వంచన చేసే స్నేహితులు ఉండొచ్చు. అలాంటి స్నేహితుల వల్ల కుటుంబం నాశనం అయిపోతుంది. అలాంటి స్నేహితుల వల్ల కుటుంబం రోడ్డును పడుతుంది, బజారు పాలవుతుంది. రేపు పొద్దున ఆ పిల్లల పరిస్థితి ఏంటి? ఆ పిల్లలకి ఎవరు వండి పెడతారు? ఆ పిల్లల్ని ఎవరు స్కూల్కి పంపిస్తారు? ఒకవేళ ఈమె వెళ్ళిపోయింది కాబట్టి అతడు మరో వివాహం చేసుకుంటే ఆ వచ్చే ఆమె ఈ పిల్లల్ని జాగ్రత్తగా చూస్తుందని ఏమైనా నమ్మకం ఉందా? గ్యారంటీ ఉందా? అక్కడ అన్యాయం అయిపోతున్నది ఎవరు? ఆ పిల్లలు అన్యాయం అయిపోతారు. దీని అంతటికి కారణం అతడు చేసినటువంటి నమ్మకత్వం లేని స్నేహం. ఏ స్నేహితుడినైతే నమ్మాడో, ఏ స్నేహితుడినైతే ఇంటికి రానిచ్చాడో, ఏ స్నేహితుడైతే తన ఇంటిలో తన వాణిగా, తన సొంత వ్యక్తిగా నివాసం ఉంటున్నాడో ఆ నీచుడు నమ్మించి మోసం చేశాడు. ఈమె భార్యతో, అతని భార్యతో చనువు పెంచుకొని ఆమెను వలలో వేసుకుని ఆమెను తన వశం చేసుకుని తనతో ప్రీతిగా మాట్లాడి ఇంటిలో నుంచి తీసుకుని వెళ్ళిపోయాడు. స్నేహితుడి డబ్బు, స్నేహితుడు కొనిచ్చిన బంగారం, విలువైన వస్తువులు అన్నీ అతనితో పాటు తీసుకుని వెళ్ళిపోయింది. భర్తకు అన్యాయం చేసింది, ఇతడేమో స్నేహితుడికి అన్యాయం చేశాడు. అలాంటి వాళ్ళు ఈరోజు సమాజంలో కోకొల్లలుగా మనకు కనబడుతున్నారు. చెప్పుకోలేక, బాధ ఎవరికి వివరించుకోలేక, ఆవేదనతో సతమతమైపోతున్నటువంటి జీవితాలు సమాజంలో చాలా ఉన్నాయి. అందుకే ఏ స్నేహాన్ని పడితే ఆ స్నేహాన్ని దయచేసి నమ్మొద్దు. ఏ స్నేహితుడిని పడితే ఆ స్నేహితుడిని దయచేసి నమ్మొద్దు. ఎవరిని పడితే వాడిని ఇంట్లోకి రానిచ్చేయొద్దు. ఆ స్నేహం నిజమా కాదా, అతడు స్వార్థపరుడా కాదా, యథార్థవంతుడా అవునా కాదా పరీక్షించుకోగలిగే స్థాయి మన దగ్గర ఉండాలి. ఆ స్థాయి మన దగ్గర ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ, ఎవరితో పడితే వాళ్ళతో స్నేహం చేసేయడానికి ఆ రోజులు కావివి, మంచి రోజులు కావివి. దినములు చెడ్డవి అన్నాడు దేవుడు.
ఎవరిని పడితే వాళ్ళని నమ్మేయటానికి వీలు లేదు. వాళ్ళ ఇంటికి వచ్చారంటే మనకి దెబ్బ కొట్టొచ్చు, వాళ్ళు మనల్ని మోసం చేయొచ్చు, వాళ్ళు మన కుటుంబాన్ని ఛిద్రం చేయొచ్చు, లేదా మన ఇంట్లో ఇంకో విపత్తు ఏదో, ఇంకో విషాదకరమైన సంఘటన ఏదో జరగడానికి వాళ్ళు కారణం కావచ్చు. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి ఈ రోజుల్లో, చాలా అప్రమత్తంగా ఉండాలి. అందుకే మరో మాట కూడా మనం దైవ గ్రంథంలో నుండి చూస్తే అదే న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయము 1వ వచనం. కొన్ని దినములైన తర్వాత గోధుమల కోతకాలమున సంసోను మేకపిల్ల ఒకటి తీసుకుని, కోపం తగ్గిపోయింది పాపం, అప్పటికే కోపం తగ్గిపోయింది, కోప్పడి వెళ్ళిపోయాడు. కానీ భార్య మీద ఉన్న ప్రేమతో, ఆ భార్య మీద ఉన్న అనురాగంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి సర్లే నా భార్య కదా క్షమించేద్దాం అనుకుని ఉంటాడు. మరలా గోధుమల కోతకాలమున సంసోను మేకపిల్ల ఒకటి తీసుకొని తన భార్యను చూడవచ్చి, అంతఃపురములోనున్న నా భార్య యొద్దకు నేను పోదుననుకొనుగా. ఆమె తండ్రి లోపలికి అతన్ని వెళ్ళనీయక, ఆగక్కడ, నీ స్థానం వేరేవాడు తీసేసుకున్నాడు, నువ్వు వెళ్ళటానికి వీలు లేదు, నువ్వు బయటే ఉండాలి, అంతఃపురంలోనికి వెళ్ళే అధికారాన్ని నువ్వు కోల్పోయావు. ఆమె తండ్రి లోపలికి అతను వెళ్ళనీయక, నిశ్చయముగా నీవు ఆమెను ద్వేషించితివు అనుకొని నీ స్నేహితునికి ఆమెను ఇచ్చితిని. ఆమె చెల్లెలు ఆమె కంటే చక్కనిది కాదా, ఆమెకు ప్రతిగా ఈమె నీ కొండ వచ్చును చిత్తగించుమనెను. చూడండి, ఆమె నువ్వు ద్వేషించావు అనుకున్నానయ్యా, నువ్వు వెళ్ళిపోయావు అనుకున్నాను, ఇంక మళ్ళీ రావేమో అనుకున్నాను. కాబట్టి నీ స్నేహితుడు వచ్చాడు, నీ స్నేహితుడు వచ్చి మహోనా అంటాడు. నీ స్నేహితుడు వచ్చి నేనున్నాను కదా అన్నాడు. నేనున్నాను కదా అన్నందుకు నీ భార్యను నీ స్నేహితుడికి ఇచ్చి వివాహం చేసేసాను అంటే అక్కడ స్నేహితుడి పాత్ర ఉందంటారా లేదంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ఒక వివాహం జరుగుతుంది అంటే కేవలం స్త్రీ పాత్ర మాత్రమే ఉండదు, తండ్రి పాత్ర మాత్రమే ఉండదు, పురుషుడి పాత్ర కూడా ఉంటుంది. ఆ పురుషుడి పాత్రలో ఉన్నది వేరెవరో కాదు, సంసోను యొక్క ప్రాణ స్నేహితుడు, సంసోను యొక్క చెలికాడు. అక్కడి నుంచి సంసోను జీవితాన్ని మీరు చూడండి, వెనక్కి 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 వెళ్ళిపోద్ది. అక్కడ నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాడు, చాలా కష్టాలు ఎదుర్కొంటాడు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు, ఎవరిని పడితే వాళ్ళని నమ్మటం ప్రారంభిస్తాడు, అమ్మాయిలకి ఎడిక్ట్ అయిపోతాడు, దెలీలాతో సాంగత్యం చేస్తాడు. ఇంత భ్రష్టత్వానికి లేదా పతనావస్థకు సంసోను వెళ్ళిపోయాడు అంటే ఒక కారణంగా అతనికి నమ్మక ద్రోహం చేసినటువంటి స్నేహితుడిని కూడా చెప్పుకోవచ్చు. అతని స్నేహితుడు అక్కడ మనకు కనబడుతున్నాడు. ప్రత్యేకంగా దేవుడు వ్రాయించాడు, స్నేహితుడే ఆమెను వివాహం చేసేసుకున్నాడు, చెలికాడే ఆమెను వివాహం చేసేసుకున్నాడు. సో ఇలాంటి దొంగ స్నేహితులు, నమ్మించి మోసం చేసే స్నేహితులు, డబ్బులు తీసుకుని ఎగ్గొట్టేసే స్నేహితులు, జామీను సంతకాలు మన చేత పెట్టించి అప్పులు మన చేత కట్టించేటువంటి స్నేహితులు, అప్పులు వాళ్ళకి కనబడకుండా పారిపోయేటువంటి స్నేహితులు, పెదాల మీద నుండి తేనె కూడిన మాటలు కార్చి మన జీవితాన్ని, మన బ్రతుకును ఛిద్రం చేసేటువంటి స్నేహితులు కూడా సమాజంలో లేకపోలేదు. కాబట్టి ఏ స్నేహాన్ని పడితే ఆ స్నేహాన్ని, ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా నమ్మకూడదు. ఎవరికి పడితే వాళ్ళకి మన జీవితంలో శ్రేష్టమైన భాగాన్ని ఇచ్చేయకూడదు. ఎవరితో పడితే వాళ్ళతో మన పిల్లల్ని కూడా తొందరపడి పంపించేయకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంటో, మా కొలీగ్సే కదా, మా ఆఫీసులో ఉండేవాళ్లే కదా, మా చుట్టుపక్కల ఉండేవాళ్లే కదా, మాతో చాలా రోజులుగా మంచి అనుబంధాన్ని కొనసాగిస్తున్న వాళ్లే కదా, వీళ్ళని కాకపోతే ఎవరిని నమ్ముతాం, వీళ్ళు నాకు మంచి స్నేహితులు అని అనుకునే అవకాశం లేదు. ఎవరినైనా సరే ఈ రోజుల్లో ముఖ్యంగా స్నేహాలలో నమ్మకత్వం చాలా తక్కువ శాతంలో ఉంది. ఈరోజు స్నేహాలలో నమ్మకత్వం చాలా తక్కువ. అక్కడ నుంచి సంసోను జీవితం చూడండి, ఎంత బాధాకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయిందో, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయిందో. కాబట్టి బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మరో మాట చూద్దాం దైవ గ్రంథంలో నుండి. మీకా గ్రంథం 7వ అధ్యాయము 5వ వచనం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. చూసారా ఏమంటున్నాడు ఇక్కడికి? స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు అన్నాడు. ముఖ్య స్నేహితుని నమ్మయొద్దు, గుడ్డిగా నమ్మొద్దు అన్నాడు. కొన్ని స్నేహాలు నమ్మకత్వంతో కూడిన ఉంటాయి, అవి దొరకటం చాలా రేర్. బైబిల్లో అలాంటి స్నేహాలు కూడా మనకు కనబడతాయి. ఒక యోనాతాను, దావీదు, వాళ్ళ స్నేహం ప్యూర్గా ఉన్నటువంటి స్నేహం, చాలా ప్యూరిటీ ఉంటుంది వాళ్ళ స్నేహంలో, చాలా స్వచ్ఛమైన స్నేహం అది.
వాళ్ళ హృదయాలు ఏమైపోయాట, వాళ్ళ మనసులు ఏమైపోయాయి, కలిసిపోయాయి. అలాంటి స్నేహం ఉండొచ్చు, కానీ అక్కడ రేరుగా ఉంటుంది. అదే చెప్తున్నా, గుణవతియగు భార్య అరుదు, రేరుగా దొరుకుతుంది. గులకరాళ్ళు ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి, ముత్యాలు మాత్రం ఎక్కడో ఉంటాయి, వెతుక్కోవాలి. ముత్యం దొరికినాడు అదృష్టవంతుడు, గులకరాయి దొరికినాడు దురదృష్టవంతుడు. సో అదే దేవుడు చెబుతున్నాడు, ముత్యాల విలువ ముత్యాలదే, ఇసుకలో రాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. ఇసుకలో రాళ్ళు మనకు బోల్డ్ దొరుకుతాయి, కానీ ముత్యాలు ఎక్కడ పడితే అక్కడ దొరకవు. అలాగే స్నేహితుల్లో కూడా మంచి స్నేహితులు ఉంటారు, దుర్మార్గులు ఉంటారు, మనల్ని దెబ్బగొట్టే వాళ్ళు ఉంటారు, మన జీవితాన్ని నాశనం చేసేవాళ్ళు ఉంటారు. అలాంటి దుర్మార్గపు స్నేహాల వైపు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకూడదు అని చెప్పడానికి బైబిల్ ఇస్తున్నటువంటి హెచ్చరికలు ఇవి. ఒక్కసారి ఆలోచించాలి, వాళ్ళలో ఉన్న ప్యూరిటీ ఎంత, వాళ్ళలో ఉన్న యథార్థత ఎంత, నమ్మకత్వం ఎంత, ఎలా ఉన్నారు వాళ్ళు, ఎంతవరకు వాళ్ళతో మనం ఉండొచ్చు, ఎంతవరకు అసోసియేట్ అవ్వచ్చు, ఎంతవరకు అవ్వకూడదు, ఎక్కడి వరకు వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు, ఎక్కడి వరకు ఇవ్వకూడదు. ఇవన్నీ కూడా తెలుసుకోగలిగే సామర్థ్యం మనకు ఉండాలి. ఆ సామర్థ్యం లేకుండా గుడ్డిగా స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని సినిమా పాటలు పాడుకుంటూ వెళ్ళిపోయాం అనుకో, దోస్తు మేరా దోస్త్ అని, ఆ తర్వాత ఏం ఉండదు ఇంక జీవితానికి. దోస్తే మన జీవితాన్ని ముగింపు పలికేవాడైపోతాడు. ఇలాంటి దోస్తులు చాలామంది ఉన్నారు, నమ్మించి మోసం చేసినటువంటి స్నేహితులు. ఇక మరో మాట కూడా మనం దైవ గ్రంథంలో నుండి చూస్తే ప్రియులరా, కీర్తనల గ్రంథం 38వ కీర్తన 11వ వచనం చూద్దాం. కీర్తనల గ్రంథం 38వ కీర్తన 11వ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. నా స్నేహితులలో నా చెలికాండ్రు, నా బంధువులు దూరముగా నిలుచుచున్నారంటున్నాడు. చూడండి, నా స్నేహితులు నా చెలికాండ్రు నా తెగులు చూచి ఎడముగా నిలుచుచున్నారు, నా బంధువులు దూరముగా నిలుస్తున్నారు అంటున్నాడు. అంటే నాకు తెగులు రావడం చూసి నా స్నేహితులు ఏమైపోయారు, దూరం అయిపోయారు. వాళ్ళు నాకు దగ్గరగా లేరు. ఎందుకు వాళ్ళు నాకు దగ్గరగా లేరు? మరి అది నిజమైన స్నేహమా? నిజమైన స్నేహితుడు దుర్దశలో విడువక ప్రేమిస్తాడు. అట్టివాడు దుర్దశలో సహోదరునిగా ఉంటాడు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనంలో చెప్తాడు, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉంటాడు. కానీ ఇక్కడ దొంగ స్నేహితుడు, నోటు దొంగ నోటు, అర్థమవుతుందా? నకిలీ నోటు, మంచి నోటు. అలాగే నిజమైన స్నేహితుడు, నకిలీ స్నేహితుడు. ఇక్కడ మనం మాట్లాడుతున్నది నకిలీ స్నేహితుడు గురించి. ఈ నకిలీ స్నేహితుడు ఏం చేస్తున్నాడు? నా తెగులు చూచి ఎడముగా నిలుచుచున్నారు, నా బంధువులు దూరముగా వెళ్ళిపోతున్నారు. యోబు డబ్బులున్నాయి, యోబు దగ్గర బాగా ఆస్తిపరుడు, చాలా డబ్బులున్నాయి యోబు దగ్గర, చాలా డబ్బులున్నాయి, చాలా ఆస్తిపరుడు. అలాంటి సిచ్యువేషన్లో అతనికి స్నేహితులు చుట్టూ ఉన్నారు. ఒకరోజు యోబు ఆస్తి అంతా పోయింది, యోబుకంటూ ఏమీ లేదు, ఒంటరివాడైపోయాడు, ఏమీ లేదు యోబు దగ్గర, మొత్తం కోల్పోయాడు. అలా మొత్తం కోల్పోయినటువంటి సిచ్యువేషన్లో స్నేహితులు ఎలా మారిపోయారో తెలుసా? రివర్స్ అయిపోయారు. అప్పటి వరకు ఒకలా ఉన్నారు, అప్పటి నుంచి రివర్స్ అయిపోయారు. నీ దగ్గర డబ్బులుంటే నీ చుట్టూ ఈగల్లా ముసురుతున్నారంటే ఆ స్నేహం డబ్బును చూసి వచ్చినటువంటి స్నేహం. అవసరాన్ని బట్టి నీ చుట్టూ ఈగల్లా ముసురుతున్నారు, నీకు గిఫ్ట్లు ఇస్తున్నారు, నీకు కానుకలు ఇస్తున్నారు, నీకు కార్డులు ఇస్తున్నారు, నీకు మెసేజ్లు పెడుతున్నారు, నీ గురించి పొగుడుతున్నారు, నీ గురించి గొప్పగా మాట్లాడుతున్నారు, నీ అంత గొప్పవాడు లేడని చాలా మందికి ప్రచారం చేస్తున్నారు అని అంటే నీతో వాళ్ళకేదో అవసరం ఉంది. అది స్వార్థంతో కూడుకున్నటువంటి స్నేహం, అవసరం కొరకు చేసేటువంటి స్నేహం, ధనాన్ని చూసి చేసేటువంటి స్నేహం. దాని గురించి బైబిల్ ఎంత స్పష్టంగా చెప్పిందో ఒకసారి మనం చూడగలిగితే సామెతల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం చూడండి ఏమని చెప్తున్నాడో. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం, ధనము గలవానికి స్నేహితులు అధికముగా ఉందురు, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొనును అన్నాడు. నిజం, నీ దగ్గర డబ్బులు ఉన్నంతకాలం నీ స్నేహాలు నీ చుట్టూ తిరుగుతాయి. ఒక్కసారి డబ్బు పోయాక ఆ స్నేహాలు నీతో ఉంటాయేమో చూడు. నీ దగ్గర డబ్బు ఉన్నంతకాలం నీ దగ్గర 10 మంది స్నేహితులు ఉండొచ్చు, 100 మంది స్నేహితులు ఉండొచ్చు. నువ్వు అప్పులు ఇచ్చినంతకాలం నీ చుట్టూ 100 మంది 1000 మంది స్నేహితులు ఉండొచ్చు.
నీ ఆర్థిక పరిస్థితి బాగున్నంత కాలం నీ చుట్టూ స్నేహితులు ఉండొచ్చు. సినిమాకి తీసుకెళ్ళినప్పుడు టికెట్ నువ్వు కూడా పెడుతున్నంత కాలం నీ చుట్టూ స్నేహితులు ఉండొచ్చు. రెస్టారెంట్కి తీసుకెళ్ళినప్పుడు బిల్లు నువ్వు కట్టే పరిస్థితిలో ఉన్నప్పుడు నీ చుట్టూ స్నేహితులు ఉండొచ్చు. వాళ్ళు ఎక్కడికైనా ట్రిప్ వెళ్దాం అనుకున్నప్పుడు కారులో నువ్వు తిప్పే స్థితిలో ఉన్నప్పుడు నీ చుట్టూ స్నేహితులు ఉండొచ్చు. కానీ నువ్వు వాళ్ళ కారులో వెళ్ళాల్సి వచ్చినప్పుడు నీకు సీట్ లేదని చెప్తారు. వాళ్ళు నీకు బిల్లు కట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నిన్ను అవాయిడ్ చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు నీతో ట్రిప్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు నువ్వు ఖర్చు పెట్టలేమన్న విషయం అర్థమైపోయినప్పుడు నిన్ను విడిచిపెట్టి నీ ఫోన్ లిఫ్ట్ చేయకుండా వెళ్ళిపోతారు. నువ్వు వాళ్ళకి అప్పిచ్చే పరిస్థితుల నుంచి వాళ్ళని అప్పడిగే స్థితిలోనికి వెళ్ళినప్పుడు వాళ్ళు నీ నెంబర్ని బ్లాక్ చేస్తారు, నిన్ను పట్టించుకోరు, నీకు విలువనివ్వరు. ఇక మీదట వాళ్ళ ఫంక్షన్స్కి నిన్ను పిలవరు, వాళ్ళ పార్టీలకి నిన్ను పిలవరు, కనీసం నీ దగ్గరకు కూడా రానివ్వరు. నేను ఒక పురుగులా చూస్తారు, నేను చాలా హీనంగా చూస్తారు, నీకు అసలు విలువనివ్వరు. ఇది ఎలాంటి స్నేహం మీరు ఆలోచించండి. ఆ స్నేహం గురించి ఇక్కడ దైవ గ్రంథం చెబుతోంది. ఏముంటుందంటే, ధనము గలవానికి స్నేహితులు అధికముగా ఉందురు, బెల్లం చుట్టూ చీమలు చేరతాయి, బెల్లం చుట్టూ ఈగలు చేరతాయి. బెల్లం లేకపోతే చీమలు చేరవు, రావు. చీమలకు పని లేదు అక్కడ. బెల్లం లేనప్పుడు ఈగలు రావు. అలాగే నీ దగ్గర ఏవీ లేకపోతే నీ స్నేహితులు నీ దగ్గరికి రారు. అలాంటి స్నేహాలు నిజమైన స్నేహాలా? ఈరోజు అలాంటి స్నేహాలు చాలా మంది ఉన్నాయి. ఆ స్నేహం నీ కారు చూసి అయి ఉండొచ్చు, నీ బైకులు చూసి అయి ఉండొచ్చు, నీ పాకెట్ మనీ చూసి అయి ఉండొచ్చు, లేదా మీ నాన్నగారికి మీ అమ్మగారికి ఉన్న క్యాపబిలిటీ చూసి అయి ఉండొచ్చు, నీ వ్యాపారంలో ఉన్నతి చూసి అయి ఉండొచ్చు, ఆర్థికంగా నువ్వు అభివృద్ధి పొందడానికి చూసి అయి ఉండొచ్చు, నీ ద్వారా వాళ్ళకి ఏదో పని జరగాలి కాబట్టి అయి ఉండొచ్చు, లేదా నీ దగ్గర నుంచి ఏదో స్వార్థపూరితమైన ఆలోచన కలిగి ఏదో ఆశించి అయి ఉండొచ్చు. ఇలాంటి రకరకాల స్నేహాలు ఈరోజు సమాజంలో ఉన్నాయి. వాటిని నమ్మి మోసపోతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. మొన్ననే ఒక భయంకరమైన ఘటన చూసాం. స్నేహితురాలిని నమ్మించి తీసుకుని వెళ్ళి కూల్ డ్రింక్లో మత్తుమంది ఇచ్చి సుమారు 4-5 మరలా ఇన్వైట్ చేసి వాళ్ళందరితో ఆమెను ఛిద్రం చేసేసిన ఒక దౌర్భాగ్యపు స్నేహితుడు ఉన్నాడు. వాడు ఆమెతో 4-5 సంవత్సరాలుగా చదువుతున్నాడు. అలా చదువుతున్నాడు కాబట్టి నా తోటి స్నేహితుడిని నమ్మి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిన తర్వాత వాడు ఆమె జీవితాన్ని నాశనం చేశాడు. ఆమెను బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఇంటర్నెట్లో నీ చిత్రాలు పెడతాను, ఇంటర్నెట్లో నీ చిత్రాలు పెట్టడమే కాదు, మీ అమ్మకి నాన్న కూడా ఫోటోలు ఇస్తాను, నీకు అసలు పెళ్ళి అవ్వదు, జీవితం అంతా నాశనం అయిపోద్ది, మేము చెప్పినట్టు వినాలి, మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి, మేము ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళాలి, మేము అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వాలి అని ఆమెను ఎంతో వేదనకు మానసిక క్షోభకు గురి చేసేశారు. చివరికి అమ్మాయి పిచ్చిదైపోయింది. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్నలకు అర్థమైంది ఏదో జరిగింది అని. ఆ తర్వాత ఆమె ఫోన్ మెసేజ్లు అన్నీ ఓపెన్ చేసి చూసేసరికి ఎంత టార్చర్ అనుభవించిందో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపిందో, ఎన్ని బాధలు అనుభవించిందో, చెప్పుకోలేక ఎంత ఏడ్చిందో, ఎందుకు ఈ స్థితిలోకి వెళ్ళిపోయి ఇప్పుడు మెంటల్ పేషెంట్గా మారిపోయిందో వాళ్ళకి అర్థమైంది. ఆ తర్వాత ఆ దుండగుడి మీద, అతని స్నేహితుల మీద చర్యలు తీసుకున్నారు. ఇలాంటి సంఘటనలు సమాజంలో ఎన్నో జరుగుతున్నాయి. ముఖ్యంగా అమ్మాయిలు నమ్మి మోసపోతున్నారు, అబ్బాయిలు నమ్మి మోసపోతున్నారు. వాళ్ళు నిజమైన స్నేహాలు అనుకుంటున్నారు, కానీ నిజమైన స్నేహాలు కావు. దెబ్బ కొట్టే స్నేహాలు, నాశనం చేసే స్నేహాలు, గుంటలోని తీసుకుని వెళ్ళిపోయే స్నేహాలు, డబ్బు చూసి వచ్చేటువంటి స్నేహాలు. ఇక్కడ చూడండి, అదే చెబుతున్నాడు. ఒకడు ధనము కలిగిన వాడై ఉన్నప్పుడు స్నేహితులు అధికంగా ఉంటారు. డబ్బుతో నేను ఈ స్నేహం పెరిగిపోద్ది. డబ్బున్న వాడికే విలువ. డబ్బు లేని ఎవడో పెళ్లికి పిలవడు, గుర్తుండడు. మీ ఫ్రెండ్స్ చాలా మంది ఉండి ఉంటారు. అందులో మీకు చిన్నప్పటి నుంచి పరిచయమైన స్నేహితులు కూడా చాలా మంది ఉండే ఉంటారు. మీ దగ్గర డబ్బు లేకపోతే, మీరు వాళ్ళకు ఉపయోగపడే పరిస్థితులు లేకపోతే, మీరు వాళ్ళతో కలిసి లోక సంబంధమైన ఆలోచనలు నెరవేర్చుకునే గుంపులో లేకపోతే మిమ్మల్ని వాళ్ళ ఇంట్లో శుభకార్యాలకు కూడా పిలవరు. ఇది మీలో చాలా మందికి అనుభవం అయితే అయి ఉండొచ్చు. మిమ్మల్ని వాళ్ళ ఇంట్లో శుభకార్యాలకు పిలవరు. వాళ్ళ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగిన, ఏదైనా పార్టీ జరిగిన, ఫంక్షన్ జరిగిన మీరు గుర్తుకు రారు. ఎందుకు గుర్తు రావట్లేదంటే నీకు ఆర్థికంగా ఆ స్థాయి లేదు కాబట్టి. సో మన రేంజ్ ఉన్న వాడితోనే మనం ఫ్రెండ్షిప్ చేయాలి. రేంజ్ ఉన్నోడు రేంజ్ రోవర్లో ఉన్న వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తాడు. ఆడి రేంజోడు ఆడి కార్లు ఉన్నోడితో ఫ్రెండ్షిప్ చేస్తాడు. ఇన్నోవాలు ఉన్నోడితో ఫ్రెండ్షిప్ చేస్తాడు. రాయల్ ఎన్ఫీల్డ్ మీద తిరుగుతున్నవాడు ఆ రేంజోడితో ఫ్రెండ్షిప్ చేయడానికి చూసుకుంటాడు. కానీ ఎక్కడో ఉంటుంది రేరుగా భేదవాడిని కూడా స్నేహితుడిగా భావించి ఆ భేదవాడి కోసం త్యాగం చేసి ప్రాణం పెట్టేటువంటి స్నేహం, అవి ఈ రోజుల్లో దొరకడం చాలా కష్టం. ఎక్కడెక్కడో వెతుక్కోవాలి. నాకు ఉన్నారండి అని చెప్పుకుంటే నిజంగా అదృష్టవంతుడివే, కానీ అది కూడా ఒకసారి పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజులు. ఎందుకంటే దినములు చెడ్డవి, నమ్మడానికి వీలు లేదు. దరిద్రుడికి స్నేహితులు ఉండరని చెప్తున్నాడు చూడండి, అదే మాట. దరిద్రుడు తన స్నేహితులను ఏం చేస్తారట? పోగొట్టుకొనును. డబ్బు ఉన్నంత కాలం స్నేహితులు ఉన్నారు, డబ్బు పోయింది, డబ్బుతో పాటు ఎవరు పోయారు? స్నేహితులు కూడా పోయారు. 7వ వచనం, భేదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు,
అట్టివానికి స్నేహితులు మరీ దూరస్తులగుదురు. నిజాలు చెబుతోంది బైబిల్. భేదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు. ఇది కూడా నిజం. డబ్బులు లేకపోతే మీ చుట్టాలు నీకు విలువనివ్వరు. కనీసం ఇంటికి వెళ్తే టీ కూడా తాగమని అనరు. ఎందుకంటే నీకు టీ ఇచ్చినా కూడా వేస్ట్, తిరిగి రాదని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే నీ ఇంటికి ఎప్పుడు వాళ్ళు రారు, నువ్వు టీ కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నావని వాళ్ళకి తెలుసు. ఇలాంటి దౌర్భాగ్యురాలకి, ఇలాంటి దౌర్భాగ్యుడు టీ ఇవ్వాలా? అసలు కుర్చీ వేయాలా? ఇంట్లోకి రానివ్వాలా? కూర్చోమని అనాలా? అవసరమా ఇదంతా? ఒకవేళ నీ పెళ్ళికి పిలిచిన వాళ్ళు రారు. ఎందుకంటే నీ పెళ్ళికి ఇస్తే మళ్ళీ నీ పెళ్ళికి వస్తే, ఒకవేళ నువ్వు పెళ్ళికి పిలిస్తే మళ్ళీ మీ ఇంటికి వస్తే నీకు 1000 2000 ఆ చదివింపిస్తే మళ్ళీ తిరిగి రాదని కూడా వాళ్ళకి తెలుసు. అంటే ఇప్పుడు నీ పెళ్ళికి కూడా రావాలంటే నువ్వు తిరిగి ఇచ్చే స్థితిలో ఉండాలి. నీ పెళ్ళికి వచ్చి కనీసం ఒక 100 రూపాయలు నీకు కట్నం రూపంలో, చదివింపు రూపంలో ఇవ్వాలన్నా కూడా నువ్వు తిరిగి ఇచ్చే స్థాయిలో ఉండాలి. నీకు గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా, నీ బర్త్డేకి వచ్చి, అసలు వేదవాడు బర్త్డే చేసుకునే సినిమా ఉండదు. ఒకవేళ ఏదైనా నీ బర్త్డే అని చెప్పినప్పుడు నీకు ఏదైనా ఇవ్వడానికి కూడా సంకోచిస్తారు. ఎందుకంటే నీకు ఇస్తే మళ్ళీ నువ్వు వెనక్కి తిరిగి ఇచ్చే స్థితిలో ఉండవు. కాబట్టి ఎంత చక్కగా బైబిల్ చెప్తుందో చూడండి. భేదవాడికి చుట్టములందరికీ అసహ్యుడుగా అయిపోతాడు. అట్టివాడికి స్నేహితులు మరీ దురస్తులైపోతారు. స్నేహితులు వాడితో ఉండరు. అదే జరుగుతోంది యోబు జీవితంలో. యోబు చాలా ధనవంతుడు, చాలా డబ్బులు ఉన్నాయి, ఆస్తికి మితిలేని ఆస్తి, బోలెడంత సంపాదించేశాడు. ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో అతని దేశంలో అతన్ని మించినోడు లేడు. అలాంటి గొప్ప హోదాలో, గొప్ప స్థితిలో ఉన్నప్పుడు అతనికి స్నేహితులు అందరూ దగ్గరగా ఉన్నారు. యోబును కొనియాడుతున్నారు, యోబును పొగుడుతున్నారు. యోబు నీ వంటి వాడు లేడనే స్థితిలో ఉన్నారు. కానీ ఎప్పుడైతే అతనికి ఉన్నవన్నీ పోయాయో, చివరికి ఆరోగ్యం కూడా పోయిందో, చివరికి అతను ఒంటి మీద కురుపులు ఎక్కువైపోయి చిల్ల పెంకుతో ఒళ్ళుగోక్కుంటూ బూడిదలో కూర్చునేటువంటి పరిస్థితి వచ్చిందో, స్నేహితులందరూ కూడా మెల్లిమెల్లిగా అతనికి విరోధం అయిపోయారు. ఎంత క్రూరంగా మాట్లాడుతున్నారు తెలుసా? ఏదో పనికిమాలిన పని చేసి ఉంటావు నువ్వు ఒప్పుకో, ఏదో దౌర్భాగ్యకరమైన పని చేసి ఉంటావు నువ్వు ఒప్పుకో, అసలు నువ్వు ఈ స్థితికి వచ్చావంటే కారణం ఇదేదో శాపం. ఎంత ఘోరమైన దుష్క్రియ చేసి ఉండకపోతే నీ జీవితం ఎలా తగలడుతుంది? అసలు బాధలో ఆదరించాలి. అప్పుడు యోబు అంటాడు, మీరు బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు. మీరు నన్ను బాధిస్తున్నారు, మీరు నన్ను వేదనకు గురి చేస్తున్నారు, మీరు నన్ను ఇంకా తూట్లు పొడుస్తున్నారు. మీ వల్ల నాకేంటి ప్రయోజనం? ఏంటి దిక్కుమాలి స్నేహం? ఆ టైంలో అనిపిస్తుంది, అసలు ఇలాంటి వాళ్ళతో స్నేహం ఎందుకు చేశానా అని. నిజమంటే మోసపోయిన తర్వాత ఏమనిపిస్తుంది? అసలు ఇలాంటి వాళ్ళతో స్నేహం చేయకుండా ఉంటేనే బాగుండేది, నిలువునా ముంచేశారు. ఇలాంటి వాళ్ళతో ఎందుకు స్నేహం చేశాను? నిలువునా ముంచేశారు. ఇలాంటి వాళ్ళతో ఎందుకు స్నేహం చేయాల్సి వచ్చింది? నా జీవితాన్ని రోడ్డు పాలు చేసేశారు, నా కుటుంబాన్ని రోడ్డు పాలు చేసేశారు. ఇప్పుడు నాకు సంతోషం లేకుండా పోయింది, మానసికంగా సంతోషంగా లేను నేను, ప్రశాంతంగా లేను నేను. నన్ను నష్టానికి గురి చేశారు, నాదంతా దోచుకుపోయారు, నన్ను ఒక చెడ్డవాడిగా చిత్రీకరించేశారు, వాళ్ళు చేసిన తప్పుకు నన్ను బలి చేసేశారు. ఎందుకు నేను ఇలాంటి వాళ్ళతో స్నేహం చేయాల్సి వచ్చింది? నేను ఎలాంటి వాళ్ళకు దూరంగా ఉండుంటే ఎంత బాగుండేది నా జీవితం అని ఆ రోజు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే పరిస్థితి వస్తే దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఉండదు. ఒకసారి యోబు గ్రంథం చూద్దాం ప్రియులారా. 6వ అధ్యాయం 15వ వచనం. యోబు గ్రంథం 6వ అధ్యాయము 15వ వచనం ఏమంటున్నాడు? నా స్నేహితులు ఎండిన వాగుతో ఏంది ప్రయోజనం చెప్పండి? ఎండిన వాగుతో ఏంటి ప్రయోజనం చెప్పండి? ఏ ప్రయోజనం ఉండదు. ఎండిపోయిన వాగు మన దాహాన్ని తీరుస్తుందా? కనీసం కాళ్ళు కొడుకోవడానికి పనికొస్తుందా? స్నానం చేయడానికి పనికొస్తుందా? చల్లదనాన్ని ఇస్తుందా? ఏం ఉపయోగం లేదు. నా స్నేహితులు ఎండిన వాగు వలెను, మాయమైపోవు జలప్రవాహముల వలెను, నమ్మకూడని వారైరి అన్నాడు. చూడండి, నమ్మకూడని వారైరి. ప్రతి స్నేహితుల దినోత్సవం రోజున దావీదు అబ్షాలోము అన్నాం అనుకోండి, మీరు అందరినీ నమ్మడం మొదలు పెడతారు. బైబిల్ ఇంకో కోణం కూడా చెప్పింది, అది ఎందుకు చెప్పకూడదు నేనని ఈరోజు ఇది చెప్తున్నా మీకు. బైబిల్ ఎప్పుడు ఒకే కోణంలో చెప్పదు, మరో కోణం కూడా చెబుతుంది. సో ఆ కోణాన్ని కూడా మీరు తెలుసుకోవాలి, అందుకే ఇది చెబుతున్నా. బైబిల్ ఎంత స్పష్టంగా చెబుతోందంటే అందరినీ నమ్మేయొద్దు అని ఖచ్చితంగా చెబుతోంది. నా స్నేహితులు ఎండిన వాగువలే, మాయమైపోవు జలప్రవాహముల వలె, నమ్మకూడని వారైరి. 16వ అధ్యాయం 20వ వచనం. 16వ అధ్యాయం 20వ వచనం, అదే యోబు గ్రంథం.
నా 16వ అధ్యాయం 20వ వచనం, నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు. అప్పటికే ఆయన బాధాకరమైన స్థితిలో ఉన్నాడు. ఎందుకు ఎగతాళి చేస్తున్నారు? డబ్బులు పోయాయి కాబట్టి. నాకు స్నేహితుడు ఉండేవాడు, చాలా డబ్బులు, ఒక్కడే కొడుకు, అందరూ బాగా గారాబం చేశారు. వాళ్ళ అమ్మగారు నాన్నగారు, విపరీతమైన డబ్బు, హ్యాపీగా తిరిగేవాడు, రాయల్ లైఫ్, బోలెడంత డబ్బు, ఎలా కావాలంటే అలా ఖర్చు పెట్టుకునేవాడు. రోజుకి 10,000 15,000 ఆ టైంలోనే ఖర్చు పెట్టేసేవాడు. సో చాలాసార్లు చెప్పి చూసా, వాళ్ళ బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి, కొండలు కరిగిపోతాయి, జాగ్రత్త అని చెప్పినవాడు వినలా. సో మొత్తం మీద వాడు అలా ఖర్చు పెడుతూ మెల్లిగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దిగాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగుంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు కొనేసాడు, అడ్వాన్సులు ఇచ్చేసాడు. కానీ ఆ భూములన్నీ లాక్ అయిపోయాయి. తర్వాత ఎవరు కొనలేదు, రిజిస్ట్రేషన్ చేయించుకునే శక్తి సామర్థ్యాలు ఇక్కడ లేవు, డబ్బులు అడ్వాన్స్ ఇచ్చిన డబ్బులన్నీ పోయాయి. మళ్ళీ వెళ్ళి వాళ్ళ బ్రతిమాలిన ₹1 కూడా ఇవ్వలేదు, మొత్తం డబ్బులన్నీ పోయాయి. చివరికి చాలా దారుణమైన స్థితికి వచ్చాడు. రోజుకి 10-15 వేలు ఖర్చు పెట్టినవాడు ఒకరోజు నా దగ్గరకు వచ్చాడు, ఒక 600 ఉన్నాయా బండి బాగు చేయించుకోవాలని. నాకు చాలా బాధేసింది. 600 రోజుకి 10-15 వేలు ఖర్చు పెట్టిన చెయ్యది. ఒక 600 ఉంటే ఇవ్వు విజయ్, నీకు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను అంటూ వచ్చాడు. నాకు చాలా బాధేసింది. బాధతోనే ఇచ్చాను డబ్బులు నేను. కానీ వాడు బండి బాగు చేయించుకోవడానికి కాదు, తాగడానికి. తర్వాత నాకు ఆ విషయం తెలిసింది. చాలా విపరీతంగా తాగడం మొదలుపెట్టాడు. దొరికిన వాళ్ళ దగ్గరికి, ఎవరి దగ్గరికి వెళ్ళినా అప్పులు ఇచ్చేవారు కాదు. ఒకరోజు జరిగిన సంఘటన, అందరూ చైర్స్ వేసుకుని కూర్చుని ఉన్నాం, ఫ్రెండ్స్ అందరూ ఒక చోట మీట్ అయ్యేవాళ్ళం. అందరూ చైర్స్ వేసుకుని కూర్చొని మాట్లాడుకుంటున్నాం. వాడు వచ్చాడు, కానీ ఎవరు లేవలా. నేను మాత్రం లేచి కూర్చోరా అని చెప్పి చైర్ ఇచ్చాను. చైర్ ఇచ్చి నేను పక్కనే ఊసలు ఉండేవి, ఊసలు అంటే రాడ్స్ ఉండేవి, ఆ రాడ్స్ మీద కూర్చున్నాను అనమాట. సో అప్పుడు వాడు అన్నాడు, ఇది వరకు నేను వచ్చినప్పుడు మీరు అందరు లేచి నాకు కుర్చీలు ఇచ్చేవారు, నా చైర్లో కూర్చొని నేను ఇంకా బండి దెక్క ముందే నాకు చైర్ ఇచ్చేసేవారు. ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు కదా, అందుకే కదా ఎవరు నన్ను చూసి లేవలేదు అన్నాడు. నిజంగా నాకు చాలా బాధేసింది. అది నిజమే, అది నిజం. అలా అన్నాడు. ఒక వారం రోజుల్లో ఒక భయంకరమైన యాక్సిడెంట్లో చనిపోయాడు. సో జీవితం ఎలా అయిపోయింది అంటే, తన దగ్గర ఉన్నంత కాలం చుట్టూ ఈగల్లా చాలామంది ముసురుకుని ఉండేవారు. చాలామంది వాడి దగ్గర డబ్బులు తిన్నారు, చాలామంది తిన్నారు. నేను అప్పటికే దేవుల్లోకి వచ్చిన కొత్త, అప్పుడప్పుడే దేవుని గురించి తెలుసుకుంటూ దేవుల్లోకి వస్తూ ఉన్నాను, వాక్యం తెలుసుకుంటూ ఉన్నాను. ఇంచుమించు 2010 2009 ఆ టైం, 2009 ఎండింగ్, 2009 కాదు 2010 మ్యాక్సిమం. సో ఆ టైంలో అప్పుడప్పుడే నేను వాక్యం తెలుసుకుంటున్నాను, వాక్యం నేర్చుకుంటున్నాను. నా ట్రాక్ అప్పుడే మారుతుంది. ఏ ట్రాక్లోనూ ఉన్నాను, లోక సంబంధమైన ట్రాక్లో నుంచి దైవ సంబంధమైన ట్రాక్లోకి వస్తున్నాను. నా బిజినెస్ వదిలేసే పరిస్థితి వచ్చింది. అక్కడ నుంచి దేవుని వాక్యంలోకి వస్తున్నాను. కుటుంబంలో కూడా గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితులు అవి. అలాంటి పరిస్థితిలో వాడు నా చేతుల్లోనే చనిపోయాడు. చాలామంది ఫ్రెండ్స్ ఉండేవారు, చుట్టూ ఉండేవారు, ఎవ్వరూ లేరు, అందరూ వదిలేశారు. అదే చెబుతున్నాను, నీ దగ్గర డబ్బుంటే విలువనిచ్చే స్నేహం, దానివల్ల నీకు ఎలాంటి ప్రయోజనం లేదు. నిజమైన స్నేహం నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను ఆదుకుంటుంది, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ మంచి కోరుతుంది, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను కనికరిస్తుంది, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను ఆదుకుంటుంది, నీ పట్ల ప్రేమను చూపిస్తుంది. అలాంటి స్నేహం దొరికితే నిజంగా అదృష్టవంతులమే. కానీ అలాంటి స్నేహాలు దొరుకుతాయండి రోజుల్లో? దొరకవండి. చాలా కష్టం అండి అలాంటి స్నేహాలు దొరకడం. ఇక్కడ యోబు అదే బాధపడుతున్నాడు. నా స్నేహితులు నన్ను ఏం చేస్తున్నారు? ఎగతాళి చేస్తున్నారు. నరుని విషయమై ఒకడు దేవునితో వ్యాజ్యమాడవలనెను, నరపుత్రుని విషయమై వాని స్నేహితునితో వ్యాజ్యమాడవలని కోరి నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను అన్నాడు. ఎంత ఏడుస్తున్నాడు, ఎంత మానసిక బాధలో ఉన్నాడు, ఎంత ఆవేదనలో ఉన్నాడు చూడండి ఈ స్నేహితుల వల్ల. ఇంకా చూద్దాం అదే యోబు గ్రంథం 19వ అధ్యాయము, అదే యోబు గ్రంథం 19వ అధ్యాయము 14వ వచనం. నా బంధువులు నా యొద్దకు రాకై ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయి ఉన్నారు. ఇట్స్ ట్రూ. నా ప్రాణ స్నేహితులను ఏం చేశారు? మరచిపోయి ఉన్నారు. నేను అసలు గుర్తుకోలేని వాళ్ళకి, ఎందుకు గుర్తులేను నేను వాళ్ళకి? ఈరోజు నా స్థితి హీన స్థితి, వాళ్ళ స్థితి గొప్ప స్థితి.
ఈరోజు నేను చాలా హీన దశలోనికి వెళ్ళిపోయాను. వాళ్ళు చాలా గొప్ప రేంజ్లో ఉన్నారు, వాడు కార్లో వెళ్ళిపోతున్నారు, నేను సైకిల్ కూడా లేదు, రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు వాడు నేను కారులో నుంచి చూసి తలలా పక్కకు పెట్టేసుకుంటాడు, ఎందుకంటే నిన్ను ఎక్కించుకోవాలేమో అని. అదే నువ్వు వాడికంటే గొప్ప కారులో తిరిగేవాడు అయి ఉండి రోడ్డు మీద నీ కారు పంక్చర్ అయిపోయి పక్కన నిలబడి ఉంటే ఆడొచ్చి ముందే కారు ఆపేస్తాడు, రా 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 ఇందులోకి రా అంటాడు. చూసావా వ్యత్యాసం? గమనించావా వ్యత్యాసం? అది ఈరోజున్న స్నేహాలకున్న స్థాయి, ఈరోజున్న స్నేహాలలో ఉన్న నమ్మకత్వం. అందుకే చెబుతున్నాడు, నా స్నేహితులు నన్ను మరచిపోయి ఉన్నారు. ఎలాంటి వాళ్ళట మరిచిపోయిన వాళ్ళు? మామూలు వాళ్ళు కాదు, ప్రాణ స్నేహితులే మరిచిపోయారట. ఇక 19వ వచనం కూడా చూడు, అదే అధ్యాయం 19వ వచనం. నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడనైతిని, నేను ప్రేమించిన వారే నా మీద తిరుగుబడి ఉన్నారు. చివరికి ఏ స్థితికి వెళ్ళిపోయాడు తెలుసా? 21వ వచనం. దేవుని హస్తము నన్ను మొత్తి ఉన్నది, నా మీద జాలిపడుడి నా స్నేహితులారా, నా మీద జాలిపడుడి, నా శరీర మాంసము పోవుట చాలు ననుకొనక దేవుడు నన్ను తరుమునట్లుగా మీరేలా నన్ను తరుముదురు అన్నాడు. చూసారా ఎంత బాధాకరమైన పరిస్థితిలో అక్కడ ఆయన ఉన్నాడో మనం గ్రహించగలం ప్రియులరా. కాబట్టి ఈ రోజున్న స్నేహాలు నిజమైన స్నేహాలు కావు. ఇప్పుడు పండగ చేసుకుంటున్న వాళ్ళందరూ నిజమైన స్నేహాలా? డబ్బు లేనోడు ఎవరిని ఆ పార్టీకి రానివ్వరు, అందరూ పెట్టాలి, అందరూ డబ్బులు ఉన్నోళ్ళే, అందరూ పార్టీకి వెళ్ళేవాళ్ళు డబ్బులు ఉన్నోళ్ళే. నా దగ్గర డబ్బు లేదు, నన్ను తీసుకెళ్ళంటే తీసుకెళ్తారా? తీసుకెళ్ళరు. నా దగ్గర డబ్బు లేదు, నీ బైక్ ఎక్కించుకుంటావా అంటే ఎక్కించుకుంటారా? నా దగ్గర డబ్బు లేదు, నీ కారు ఎక్కించుకుంటావా అంటే ఎక్కించుకుంటారా? నా దగ్గర డబ్బు లేదు, ఫీజు కొంచెం తక్కువైంది, కొంచెం ఫీజు కట్టడానికి సహాయం చేస్తామంటే ఇస్తారా వాళ్ళు? నాకు ఆకలిగా ఉంది, కొంచెం అన్నం పెట్టిస్తామంటే పెట్టిస్తారా వాళ్ళు? నో. వాళ్లకు తగిన స్నేహితుడిని వెతుక్కుంటారు. ఈ మధ్య స్నేహాలు ఎలా మారిపోయి తెలుసా? కాలేజీల్లో కులాలు, మన కులపోడా కాదా? మన కులపోడు అయితేనే మనం ఫ్రెండ్షిప్ చేద్దాం, మన కులప అమ్మాయి అయితేనే మనం ఫ్రెండ్షిప్ చేద్దాం, మన కులప అమ్మాయి కాకపోతే మన ఫ్రెండ్షిప్ చేయకూడదు. మీ కులం వాళ్ళతో నువ్వు ఫ్రెండ్షిప్ చేసుకో, మా కులం వాళ్ళతో మేం చేసుకుంటాం, మీ కులం వాళ్ళతో నువ్వు కలిసి తిరుగు, మా కులం వాళ్ళతో మేం కలిసి తిరుగుతాం. ఇలాంటి దౌర్భాగ్యకరమైన స్నేహాల పరంపర కొనసాగుతోంది. డబ్బులున్న వాళ్ళందరికీ స్నేహాలు. ఎవడు కాస్ట్లీ షర్ట్ వేసుకొస్తున్నాడు, ఎవడు బ్రాండెడ్ ప్యాంట్ తీసుకొస్తున్నాడు, ఎవడు బ్రాండెడ్ షూ వేసుకున్నాడు, బ్రాండెడ్ చెప్పులు వేసుకున్నాడు, ఎవడు మంచి బైక్లో వస్తున్నాడు, మంచి కారులో వస్తున్నాడు, వీళ్ళతోనే మనం ఫ్రెండ్షిప్ చేయాలి. మిగిలిన వాళ్ళతో మనకి పెద్దగా ఫ్రెండ్షిప్ అవసరం లేదు. సిటీ బస్సులో చెల్లిపోతున్న వాళ్ళని చూసి అబ్బాయి వీళ్ళతో ఫ్రెండ్షిప్ మనకు అవసరం లేదు, వీళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు అనుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి. నీ దగ్గర ఉంటే దోచుకుపోతారు, అవసరమైతే నిన్ను నమ్మేస్తారు, అవసరమైతే నీకు మత్తుమంది ఇచ్చి మోసం చేస్తారు, అవసరమైతే నిన్ను మాయ మాటలు చెప్పి లొంగ తీసుకుంటారు, నీకు డబ్బు దోచుకుంటారు, నిన్ను భయంకరమైన పరిస్థితులు ఇరుక్కుపోయేలా చేస్తారు, వాళ్ళు చేసిన తప్పులకు నిన్ను బలి చేస్తారు. ఇలాంటి స్నేహాలు ఎన్నో ఈరోజు సమాజంలో కనబడుతున్నాయి. దయచేసి మీ అందరికీ చెబుతున్నాను, ఈ స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏ స్నేహాన్ని పడితే ఆ స్నేహాన్ని నమ్మి మోసపోవద్దు. ఎవరు పడితే వాళ్ళకి మీ జీవితాన్ని అప్పగించొద్దు, ఎవరికి పడితే వాళ్ళకు విలువనిచ్చేసి వాళ్ళకి అన్ని రహస్యాలు చెప్పేయొద్దు. కొంతమంది ఏటీఎం పిన్ నెంబర్లు కూడా చెప్పేస్తారు, ఎందుకంటే స్నేహమేరా జీవితం, వాడికి డబ్బులేరా జీవితం, డబ్బులేరా శాశ్వతం, నువ్వేమో స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని పిన్ నెంబర్లు కూడా చెప్పేస్తుంటారు. నా మొబైల్ పాస్వర్డ్ కూడా నా ఫ్రెండ్కి తెలుసండి. నా ఫ్రెండ్ దగ్గర నాకు దాపరికాలు ఏంటండి? నా ఫ్రెండ్ సినిమాలు చూసేసి ఫ్రెండ్ అండి అంటే బా వెంట్రుకలు నెక్కబడిచి పోతుంటాయి. ఇదండి ఫ్రెండ్షిప్ అంటే అనుకుంటాం. అవి సినిమాల వరకే పరిమితం అమ్మా చిన్న, అవి ఎక్కడి వరకు పరిమితం? సినిమాల వరకే పరిమితం. నిజ జీవితంలో అలాంటి సినిమాలు ఉండవు. నిజ జీవితంలో అన్ని మోసాలు, స్వార్థాలు, వంచనలు, కుయుక్తులు, ద్వేషాలు, కపటాలు ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. కాబట్టి జాగ్రత్త. ఎవరిని పడితే వాళ్ళని నమ్మి స్నేహితులు కదా అని చెప్పి మోసపోకండి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, అటివాడు దుర్దశలో సహోదరుడుగా ఉండును. అలాంటి స్నేహితుడు యోహాను సువార్తలో మనకు కనబడుతున్నాడు. 15వ అధ్యాయము 13వ వచనం ముగించుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం ఏమనుందో చూడండి. అక్కడ తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన
ప్రేమ గలవాడెవ్వడును లేడు. హీస్ ద రియల్ ఫ్రెండ్. ఎవరా ఫ్రెండ్? తన ప్రాణమే పెట్టినవాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయనలో ఎక్కడ స్వార్థం లేదు, ఆయనలో ఎక్కడ వంచన లేదు, ఆయనలో ఎక్కడ కుయుక్తి లేదు. తన జీవితం మొత్తాన్ని ధారపోసేశాడు. తన జీవితం మొత్తాన్ని ధారపోసేశాడు. నిజంగా ఎంత ప్రేమ చూపించాడంటే, నేను మీకు దొరికాను కదా, వాళ్ళను పోనివ్వండి అంటాడు. వాట్ ఎ వండర్ఫుల్ లవ్. నేనే యేసుని, నేనే అని ఎందుకు ముందుకెళ్ళిపోయాడో తెలుసా? నేనే అని ముందుకెళ్ళిపోయాడండి. ఎవరు యేసు అంటే, మీరు వెతుకుతున్న యేసును నేనే, వాళ్ళను పోనివ్వండి. వాళ్ళ అమాయకులు, వాళ్ళకేం తెలీదు, వాళ్ళను పోనివ్వండి. కానీ నిజంగా ఎవరైనా అయితే ఏమంటాడు తెలుసా? మీరు ముందు పోరాడండి, నేను వెనుకుంటానంటాడు. మీలో ఒక్కొక్కడు చచ్చిపోయిన తర్వాత నేను పారిపోతే పారిపోతాను, వాళ్ళని మీరు చంపేస్తే హ్యాపీగా ఉంటాను అనుకునే స్నేహాలు. కానీ ఆయన అలా కాదు. మీరు వీళ్ళని వెళ్ళిపోనివ్వండి, మీరు వెతుకుతున్న యేసును నేనే, నన్ను ఏం చేసుకుంటారో చేసుకోండి, వాళ్ళని వెళ్ళిపోనివ్వండి అని వాళ్ళ కొరకు తన ప్రాణమే అడ్డుపెట్టినటువంటి మహా గొప్ప స్నేహితుడు యేసుక్రీస్తు. మిమ్మల్ని విడువను, ఎడబాయను, మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను, మీతో నిత్యము ఉంటాను, మీకు సహాయం చేస్తాను, మిమ్మల్ని ఆదరిస్తాను, నేను మీకు తోడై ఉన్నాను, డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్, ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ అని వాళ్ళకి భరోసా ఇచ్చినవాడు నిజమైన స్నేహితుడు, ఎ రియల్ ఫ్రెండ్ యేసుక్రీస్తు. అదే చెబుతున్నాడు, నిజమైన స్నేహితుడు తన స్నేహితుల కొరకు ప్రాణము పెడతాడు. అలా ప్రాణం పెట్టువానికంటే గొప్పవాడైన స్నేహితుడు ఎవరూ లేరు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉందురు. మీరు నా స్నేహితులు అని పిలిచాడు. ఆయన స్థాయి ఏంటి, వీళ్ళ స్థాయి ఏంటి, మన స్థాయి ఏంటి మీరు ఆలోచించండి. ఆయన గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, డబ్బులు ఉన్న వాళ్ళతో మనం పోలుస్తున్నాం కదా, ఆ వాళ్ళందరికంటే కొన్ని కోట్ల రెట్లు గొప్పవాడు. ఎందుకంటే కలిగి ఉన్నది ఇది ఆయన లేకుండా కలగలేదు. డబ్బు మాత్రమే కాదు, ఆయన దగ్గర ధనం మాత్రమే కాదు, వెండి బంగారములు ఆయన వశం, సమస్త సంపాద్యములు ఆయనవే, లోకములో ఉన్నదంతా ఆయనదే, అధికారం కూడా ఉంది ఆయన చేతిలో. ఇది ఇంకా గొప్పది. సమస్తాధికారం, సర్వాధికారం కలిగిన వాడు, సర్వాధికారి, సర్వ సంపదలకు సృష్టికర్త, సమస్తానికి మూలమైన వాడు, ఆరోగ్య ప్రదాత, స్వస్థపరచగలిగే శక్తి కలిగిన వాడు, నూతనమైన అవయవాలు ఇవ్వగలిగే శక్తి కలిగిన వాడు, ఇన్ని గొప్ప గొప్ప లక్షణాలు కలిగిన వాడు మనతో, పాపములో పడిపోయిన వారితో స్నేహం చేయాలనుకోవడం ఎంత గొప్ప విషయం. అది ఆలోచించండి. అక్కడతో ఆగిపోయిందా? అలాంటి పాపులందరి కొరకు తన ప్రాణమే పెట్టడానికి ముందుకు రావడం, ఇదెంత గొప్ప త్యాగం మీరు ఆలోచించండి ప్రియులారా. అలాంటి గొప్ప స్నేహితుడు, నిజరక్షకుడు యేసుక్రీస్తు. ఆయనతో స్నేహం చేస్తే ఆయనతో స్నేహం ఎలా చేయాలి? నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులైందురు. ఇలా ఆయనతో మనం స్నేహం చేస్తే, మనం ఆయన ఆజ్ఞాపించేవన్నీ చేస్తున్నాం అనుకోండి, మనం ఎవరు ఫ్రెండ్స్? యేసుక్రీస్తు ఫ్రెండ్స్. సో ఆయన రియల్ ఫ్రెండ్. ఆయన మన నుంచి ఏం ఆశించడు, మనకే తన జీవితాన్ని ఇచ్చేశాడు. మనకు తన సింహాసనం ముందు కూర్చునే స్థానం ఇస్తానంటున్నాడు. ఇంత గొప్ప స్నేహితుడు మనకు ఎక్కడ లభిస్తాడు? ఈ భూలోకంలో ఎస్టేట్లు ఉన్న, గొప్ప గొప్ప అధికారాలు ఉన్న, గొప్ప గొప్ప అంతస్తులు, భవనాలు, వెండి బంగారాలు ఏమున్నా సరే, పరలోకం ఉంది ఇవన్నీ దిగదుడిపే కదా. నిత్య జీవితం ఉంది ఇవన్నీ దిగదుడిపే కదా. అలాంటి నిత్య జీవితాన్నే ఇస్తానంటున్నటువంటి గొప్ప స్నేహితుడు మన రక్షకుడు యేసుక్రీస్తు. అలాంటి స్నేహం మనకు కావాలి. ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయనతో స్నేహం చేస్తూ మునుముందు కొనసాగాలి. కానీ లోక సంబంధమైన స్నేహాల విషయంలో దయచేసి, ముఖ్యంగా యవనస్తురాళ్ళైన చెల్లెమ్మలు, యవనస్తులైన తమ్ముళ్ళు, దయచేసి మోసపోవద్దు. ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి స్నేహాలు మిమ్మల్ని నాశనానికి తీసుకొని పోవచ్చు. అలానే ముఖ్య స్నేహితురాళ్లను కానీ, ముఖ్య స్నేహితుల్ని కానీ తొందరపడి నమ్మి వాళ్ళు పిలిచిన ప్రతి చోటకి ఒంటరిగా వెళ్ళిపోయే పరిస్థితి ఒకవేళ ఉంటే ఆ విషయంలో కూడా జాగ్రత్త పడండి. ఎవరు ఎప్పుడు ఎలా కాటు వేస్తారో మనకి తెలీదు. అందరూ గొర్రెలు కాదు, గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్లు కూడా ఉన్నారు. అందుకే దేవుడు చెబుతున్నాడు బహుపరాక్. ఈరోజు చూడండి, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఒకటే మెసేజ్లు, ఒకటే హడావిడి సోషల్ మీడియాలో, ఒకటే ఫ్రెండ్షిప్ బ్యాండ్లు, గిఫ్ట్లు, చాక్లెట్లు, ఇదిగో ఇప్పుడు పార్టీలు. అందులో
99.9% అన్ని ఫేక్ స్నేహాలే, అన్ని ఫేక్ ఫ్రెండ్షిప్లే. పనికి పని వస్తే ఒక్కడు కూడా నిలబడ్డావు. ఉంటే ఉంటారు, లేకపోతే ఉండరు. అందులో చాలామంది మోసగాళ్ళు ఉంటారు. దయచేసి మోసపోకండి. వాళ్ళు లోకం వైపు మిమ్మల్ని ఆకర్షించడానికి ట్రై చేస్తారు. మోసపోకండి. దేవునితో నడవండి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి. అట్టి ధన్యత దేవుడు మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా దయచేయనుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, విలువైన జ్ఞాన సంగతులు మీ గ్రంథంలో మా కొరకు రాయించారు. వాటిని మీ పిల్లలకు ఉన్నట్టుగా ఉపదేశించాను తండ్రి. వారి హృదయాల్లో మీ మాటలు 30 60 100 ఫలింప చేయండి. మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తుతో స్నేహం చేయగలిగే గొప్ప స్థితిని మా అందరికీ దయచేయండి. కూడి వచ్చిన మీ పిల్లల్ని, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసిన సమస్తాన్ని సమృద్ధిగా దయచేయండి. అలాగే ప్రభువా, యవనస్తురాళ్ళైన నా చెల్లెమ్మలు, యవనస్తులైన నా తమ్ముళ్ళు చాలామంది ఉన్నారు తండ్రి. వారు ఈ లోక సంబంధమైన మాయ స్నేహాలలో మునిగిపోకుండా, ఆ స్నేహాలు మంచివా కావా, వాస్తవమైనవా కావా, యథార్థమైనవా కావా, వారి జీవితాలకు ఉపయోగపడేవా కావా అని పరీక్షించగలిగే ప్రభు విజ్ఞానంతో, వివేకంతో కూడినటువంటి హృదయాన్ని దయచేయండి. అలాంటి జాగరూకత మీ పిల్లలందరికీ దయచేస్తండి. ఏ ఒక్కరు గుంటలో పడిపోకుండా కాపాడమని ప్రాధేయపడి వేడుకొనిచున్నాను తండ్రి. దయగలిగిన మా దేవ, మీ పిల్లలందరినీ బలపరచండి. విత్తబడిన వాక్యం వర్ధిల్లింప చేయండి. సర్వ సమృద్ధి గలవారే మీ కొరకు జీవించగలిగే భాగ్యాన్ని దయచేసి మీ కుమారుడైన క్రీస్తు రాకడకు ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమఘయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.